ప్రేమిస్తున్నా ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. ఈ మూవీ స్టోరీ ఎట్లా ఉంటుందంటే హీరో ఫస్ట్ చూపుల్లోనే హీరోయిన్తో ప్రేమలో పడిపోతాడు. అందరూ ప్రపోజ్ చేసినట్లుగానే కాకుండా కాస్త వెరైటీగా తన లవ్ విషయాన్ని చెప్తాడు అనే ప్రపోజల్ అయితే చెప్తాడు. అయితే హీరోయిన్ మాత్రం మనోడి ప్రపోజల్ని సిల్లగా తీసుకొని ఫ్రెండ్స్తో కలిసి కాలేజ్కి వెళ్తుంది. సాత్విక్ టైంలో టేబుల్ వేసుకొని మరి ఆమెను ఫాలో అవుతుంటాడు. నాన్నకు తెలిస్తే ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని భయపడి సాత్విక్ అడిగినట్లుగా తనతో లవ్కి ఓకే చెప్తుంది. కానీ ఒక కండిషన్ పెడుతుంది. అదేంటంటే ప్రాణంగా ప్రేమించిన సాత్విక్ని ప్రీతి ఎందుకు దూరం పెట్టింది? చాలామంది అమ్మాయిలు ఉన్న సాత్విక్ ప్రీతిని ఎందుకు ఇష్టపడ్డాడు? వీళ్ళిద్దరి మధ్య అండ్ ఏదైనా సంబంధం ఉందా? ప్రీతి రాకతో సాత్విక్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అమ్మాయి కోసం పిచ్చోడిలో ఎందుకు మారాల్సి వచ్చింది? తనది లాస్ట్ కాదని నిజమైన ప్రేమ అని నిరూపించేందుకు ఏం చేశాడు? కొడుకుని కాపాడేందుకు తల్లి శారద ఏం చేసింది? భర్తతో లండన్ వెళ్ళాల్సిన ప్రీతికి చివరి విషయంలో తెలిసిన అసలు నిజం ఏమై ఉంటుంది? ఇంతకీ సాత్విక్ని నిజమైన ప్రేమ లేక అట్రాక్షన్ అనేది తెలియాలంటే ఈ మూవీ మొత్తం కూడా చూసేయాలి. అండ్ ఈ మూవీ అయితే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరిని అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమిస్తున్నారంటే అందులో లవ్ ఉన్న చోట లస్ట్ కూడా ఉంటుందని వాటిని చెప్పే మూవీ అన్నమాట ఇది. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో కాస్త బోల్డ్గానే చూపించారు డైరెక్టర్. అండ్ మూవీ స్టార్టింగ్లోనే హీరోది నిజంగానే అట్రాక్షన్ అలాంటిదా అనుకుంటా. అతని ప్రవర్తన చూసి కోపం అలాంటివి అయితే వస్తుంది, మనకైతే పక్కగా వస్తుంది. అండ్ కానీ రాను రాను ఇది కూడా ప్రేమలో ఒక భాగమే అని తప్పు ఎందుకు అవుతుందనే అని అనిపిస్తుంది. అండ్ డైరెక్టర్ అయితే ఆ పాయింట్ని చూపించారు. పాయింట్ చుట్టూ ఉన్న సీన్లు డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. స్టోరీ ముందుకు వెనక్కి నడుపుతూ రాసుకున్న స్క్రీన్ ప్లే స్టోరీకి కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఒక ఎమోషనల్ సీన్తో స్టోరీని స్టార్ట్ చేశారు డైరెక్టర్. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళి లవ్ స్టోరీని చూపించారన్నమాట. హీరోయిన్తో ఫస్ట్ చూపులోనే లవ్లో పడడం, అట్లా వెంట పడుతూ ఉండటం వల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, తను తిన్న ప్లేట్లు మళ్ళీ మిగిలింది తినడం, ఇవన్నీ కాస్త కామెడీగానే అనిపిస్తాయి. ఆ అమ్మాయి లవ్కి ఒప్పుకోవడంతో స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? అమ్మాయికి ఎందుకు అంతగా ఆశయం తెచ్చుకుంది? ఆసుపత్రిలో రొమాన్స్ సీన్స్ తర్వాత ఏం జరిగిందనే ముందు చెప్పకుండా ఫ్లాష్ బ్యాక్స్ని మిక్స్ చేశారు డైరెక్టర్. అండ్ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది అన్నమాట. తర్వాత ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే అది ఇలా జరిగిందా అనైతే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా మన ఎంటర్టైన్మెంట్గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఎమోషనల్గా ఉంది. కొడుకును కాపాడేందుకు తల్లి చేసే ప్రయత్నాలు అండ్ అమ్మాయి ప్రేమ కోసం హీరో పడే తాపత్రయాలు, సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు స్టోరీ ఎమోషనల్గా ఉంటుంది. తనని
తనది నిజమైన ప్రేమ అని తెలిసిన తర్వాత హీరో తీసుకునే నిర్ణయం, దాని క్రమంలో వచ్చే సీన్స్ బాగున్నాయి. అసలైన లవ్ అంటే ఏంటి, లవ్కి లాస్ట్కి తేడా ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అండ్ క్లైమాక్స్కి ముందే వచ్చే చిన్న చిన్న ట్విస్టులు బాగున్నాయి. అండ్ ఇప్పటి వరకు తెలుగు మూవీకి కనిపించిన ఒక లవ్ స్టోరీని అయితే చూపించారు. అండ్ ఓకే అనిపించింది. యూత్కి అండ్ లవ్లో ఉన్న వారికి ఈ మూవీకి అయితే నచ్చుతుంది. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో మూవీలు తీసిన సాత్విక్ వర్మ ఇందులో హీరోగా చేశారు. అండ్ ఒక తింగరి పిచ్చి ప్రేమికులలా ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. ఆయన పాత్ర ప్రవర్తన తీరు అర్జున్ రెడ్డి RX-100 మూవీలో ఆ పాత్రలు వాళ్ళ క్యారెక్టర్స్ గుర్తుకొచ్చాయి. అండ్ రొటీన్గా అనిపించింది కొన్ని సీన్స్, బట్ ఎమోషనల్గా అయితే బాగుంది. అండ్ ప్రీతి నేహా హీరోయిన్ అనమాట, తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అండ్ స్క్రీన్పై చాలా క్యూట్గా కనిపించింది అనమాట, అండ్ యాక్టింగ్ కూడా బాగానే చేసింది. మిగిలిన నటీనటులు వాళ్ళ పాత్ర మేరకు నటించారు బాగానే. అండ్ మూవీకి ప్లస్ పాయింట్ ఇంకా ఏంటంటే సాంగ్స్ అనమాట. సాంగ్స్ బాగానే ఉన్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు బాగుంది. అండ్ ప్రొడ్యూసర్ వాల్యూస్ మూవీకి తగ్గట్టుగా ఉన్నాయి. అండ్ మూవీ ఓవరాల్గా బాగుంది, ఓకే, బాగానే ఉంది, చూడవచ్చు. అండ్ ఈ మూవీ గురించి ఇంకా చెప్పాలి అంటే, ఈ మూవీ అయితే యూత్కి లవ్లో ఉన్న వాళ్ళకైతే కనెక్ట్ అవుతుంది. మరి మిగతా వాళ్ళకి చెప్పలేము, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ లవ్లో ఉన్న వాళ్ళకి, యూత్కి నచ్చుతుంది. అండ్ మూవీ ఎక్సలెంట్ అని చెప్పలేము, బట్ వన్ టైం చూడొచ్చు. అండ్ ఓకే అనిపించింది నాకైతే మూవీ. అండ్ ఈ మూవీకి